హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 13 ఫిబ్రవరి 2026 13 ఫిబ్రవరి 2026. సో ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి ఇప్పుడు చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు మొదటి జాము నడుస్తుంది. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగ పర్లాలన్నమాట. కాకిడాగ పర్లాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లాల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసున్నటువంటి కాకిడాగ పర్లాన్ని కానీ లేదంటే నెమలి డాగలను కానీ ఈ రెండిట్లో దేన్నైనా సరే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. గట్టి కుసు ఉండాలన్నమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, శుద్ధ డ్యాగలు, కాకి నెమళ్ళు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, నెమలి అబ్రాసులు, నల్ల అబ్రాసులు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి గెలిచే రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి కాకి పింగళాలు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులండి ఈ జామ్లో. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు అనేవి ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడం పక్కనే ఉంటాయి. గెలుపని రాసి ఉంటుంది గెలిచే రంగుల దగ్గర, ఓడిపోయే రంగుల దగ్గర ఓటమని రాసి ఉంటుంది. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగులనైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగుల మీదైనా సరే పెట్టుకోవచ్చు. చూపులకి ఇది ముసుగు వచ్చేసరికి పైన కాకిడాగ పర్లాని కానీ లేదంటే నెమల్ డ్యాగన్ కానీ ఈ రెండింటిలోనే మనం చూపులకు పెట్టుకోవాలి. మిగతా వాటిని అన్నింటినీ కూడా మ్యాక్సిమం చూపుల్లోనే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల కక్కెరలండి. నల్ల కక్కెరలని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ముసుగులకి జోళ్ళకి. సో ఈ నల్ల కక్కెర రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలండి. కుసి నలుపున్నటువంటి బొంగ నలుపున్నటువంటి నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, గౌడి పేకల కాకులు, గట్టి పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, కాకినెమలి గౌళ్ళు, కాకినెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పోలాలు, నెమలి పింగళాలు, గౌడి పేకల నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు అంటే ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులు. వీటిని ఏ రంగుల మీద మనం పెట్టుకోవాలని చూసినప్పుడు మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, మిరప్పండు డ్యాగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు కాకులు, కోడి నెమలి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. ఎప్పుడు కూడా గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం పింగళాలకైతే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడవ జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమలి పింగళాలండి. తెల్లనెమలి పింగళాలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్లనెమలి పింగళ రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. కుసి తెలుపున్నటువంటి తెల్లనెమలి పింగళాలను మాత్రమే ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే బొంగ తెలుపు ఉండాలండి. అటువంటి తెల్లనెమలి పింగళాలను మాత్రం మనం ముసుగుల జోళ్ళకు ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ జాములో చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూద్దాం. ఇప్పుడు చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి నెమళ్ళు, గట్టి నెమళ్ళు, కోడి చూపు రంగులు, నెమలి పింగళాలు, కోడి నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, బాగా కోడి చూపు నెమలి డ్యాగలు, సేతువాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా
చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, కాకి డేగలు, కాకి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, శుద్ధ డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు, పచ్చ కాకులు, తొమ్మిద కాకులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. ఈ జామలో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. అలాగే 4వ జామ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామలో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రకెక్కెరలు అనమాట. ఎర్రకెక్కెరలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రకెక్కెరలో కుసి ఎరుపు ఉండాలన్నమాట. కుసి ఎరుపు, మొగ్గ ఎరుపు ఉన్నటువంటి ఎర్రకెక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. కుసి బొంగ ఎరుపు ఉన్నటువంటి ఎర్రకెక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూపులకు మాత్రం గెలుస్తాయన్నమాట. ఇవి చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి డేగలు, కోడి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పోలాలు, కోడి డేగ పోలాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, కోడి రసంగి మైలాలన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, కాకి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, తుమ్మెద కాకులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అంటే ఈ జాములు ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి అయితే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే 5వ జామ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామలో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గట్టి కాకులు అనమాట. గట్టి కాకుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గట్టి కాకు రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపున్నటువంటి గట్టి కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామలో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి డేగలు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, నల్లకుసి రసంగులు, నలుపు మించిన డేగలు, కోడి రసంగి డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, సేతువాలు, పసిమిగల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, ఎర్రబుట్ట సేతువాలు, గౌడు అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:40 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు కాకి నెమలండి. కాకి నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. కుసి నలుపు ఉండాలన్నమాట. అటువంటి కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగుల జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే 7వ జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పింగళాలండి. కోడి పింగళాలని ముసుగులకు జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లపొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు,
కాకిడాక పల్లాలు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి మీకు. సో ఇక ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది మూల నక్షత్రం అనమాట. మూల నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నక్షత్రం ఉంటుంది. మూల నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు వచ్చేసరికి నెమలి మీద నల్ల పొడల కోడి నల్ల సవల రంగు ఓడిపోతుంది. కాకి మీద తెల్ల ఏకగల డేగ రంగు ఓడిపోతుంది. నెమలి వన్నె గౌడి మీద నల్లకాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్ల పొడ కోటి రంగులు ఓడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే ఓడిపోతుంది. మూల నక్షత్రం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. ఆ తర్వాత పూర్వ ఆషాఢ నక్షత్రం ఉంటుంది. పూర్వ ఆషాఢ నక్షత్రం సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఉంటుందన్నమాట. పూర్వ ఆషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు వచ్చేసరికి పచ్చని కాకి మీద నలుపు మించిన కాకి, తొమ్మిద కాకి, నెమలిన రంగులో జడిపోతాయి. డేగ మీద నెమల రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. పూర్వ ఆషాఢ నక్షత్రం సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి.